శుభతరవరహారం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితట. గుజరాత్ రాష్ట్రం పోర్బందర్ పట్టణానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో జామ్నగర్ అనే పట్టణం ఉన్నది. ఈ పట్టణంలో చిన్న సరస్సు ప్రవహిస్తుంది. సరస్సు ఎదురుగా శ్రీ బాలహనుమాన్ మందిరం ఉంది. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం. పెద్దలు శ్రీ పరమ భిక్షోజీ మహారాజ్ గారు 1964లో ఈ మందిరం నిర్మింపజేశారు. భిక్షోజీ గారికి రాముడన్నా రామనామమన్నా పరమభక్తి. రామాయణ పారాయణాన్ని భక్తుల ఇళ్లలో చేస్తూ రామనామ మహిమ గురించి వివరించేవారు. అయితే కాల పరిమితితో కాక నిరంతరం రామనామ స్మరణ చేస్తే లోక కళ్యాణం జరుగుతుందని విశ్వసించి ఈ మందిరం నిర్మింపజేశారు. భజే పావనం భావనానిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే చంద్రికాకుందమందారహాసం భజే సంతతం రామభూపాలదాసం. భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. ఇక్కడ పగలు రాత్రి అనుక్షణం అనునిత్యం శ్రీరామ జయరామ జయ జయ రామరామ తారక మంత్రాన్ని జపింపజేశారు. ఈ మందిరం 24 గంటలు తెరిచే ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఏ మతం వారైనా పర్వాలేదు, భక్తి ఉంటే చాలు ఇక్కడ రామనామ స్మరణ చేయవచ్చు. రాత్రివేళ రామజపం చేసేవారికి ఆలయ నిర్వాహకులే ఆహారం సమకూర్చుతారు. 1964 నుండి నేటి వరకు నిర్విరామంగా రామనామ స్మరణ జరుగుతూ ఉంది. భూకంపం వచ్చినప్పుడు, పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగినప్పుడు కూడా ఆపకుండా అన్ని ఒడిదుడుకులకు ఎదురీది రామరామ అంటూ భక్తులు తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.